నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సచివాలయంలో పనిచేసే ఒక ఉద్యోగిని ఇంటికి రమ్మన్నారు ఒక టీడీపీ నాయకుడు అని చెప్పేసి ఒక ఆడియో లీక్ అవుతుంది. అసలు ఆ ఆడియో ఏంటి సార్ పూర్తిగా? తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామానికి సంబంధించిన మైనం చంద్రశేఖర్ అనే ఒక మాజీ సర్పంచి టీడీపీ నాయకుడు ఒక మహిళా ఉద్యోగి సచివాలయంలో ఒక మహిళా ఉద్యోగితో జరిపిన ఆడియో బయటకు వచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. దాన్ని ప్రధానంగా అందరూ ఊహించినట్టే వైసీపీ వాళ్ళు దాన్ని వైరల్ చేస్తున్నారు. సాక్షిలో కూడా దాన్ని బాగా బలంగా తీసుకొచ్చారు. అందులో ఆ ఆడియో నేను విన్నాను. అందులో ఏముందంటే ఒక మహిళా ఉద్యోగితో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ చంద్రశేఖర్ అని ఆయన, అమ్మ ఒకసారి మా ఇంటికి రండి, నీతో మాట్లాడాలి అని అడిగాడు. ఆమె ఇంటికి ఎందుకు సార్, మీరు ఏదన్నా మాట్లాడే పని ఉంటే సచివాలయానికి రండి అని చెప్పింది. నేను సచివాలయానికి రానమ్మా, నువ్వే రావాలి మా ఇంటికి, నీతో మాట్లాడే పని ఉంది అనింది. అట్లా వస్తాం సార్ ఇంటికి, మీకేమైనా పని ఉంటే ఇక్కడికే రండి సార్, మాట్లాడండి అని ఆమె మాట్లాడుతుంది. రావచ్చు, నీకేమైనా నామోషణ మా ఇంటికి రావడానికి, నువ్వేమన్నా మండల స్థాయి అధికారివా, గ్రామస్థాయి అధికారివే కదా, నువ్వు రావడానికి నేను ముందే చెప్పాను, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎవరైనా కూడా మా ఇంటికి రావాల్సిందే అని చెప్పాను, సో నువ్వు రావాలి అని అతను మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఇంకా ఏ స్థాయిలో బెదిరిస్తున్నాడంటే, నువ్వు ఇదంతా కూడా రికార్డ్ చేస్తుండవచ్చు, నీ అధికారులకు కూడా చెప్పుకో, ఇక్కడ వైసీపీ నాయకులకి అందరికి పంపించుకో, నాకేం ఫరక్ లేదని బెదిరిస్తున్నాడు. అంటే ఇది వైరల్ అయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు నేచురల్గానే తెలుగుదేశానికి సంబంధించిన ఇలాంటివి దొరికితే వైరల్ చేస్తారు. గతంలో కూడా వీళ్ళు కూడా చేశారు. అది ఓకే, ఎందుకంటే రెండు పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఎవరున్నా కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీసు ఉద్యోగుల్ని, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. గతంలో కూడా మనకి తెలుగుదేశం పీరియడ్లో కూడా చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు, వనజాక్షి ఎంఆర్ఓ ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేస్తారని చూసాం. అది గ్యారంటీగా తెలుగుదేశానికి మైనస్ అయింది అప్పట్లో. ఎందుకంటే 1-2 ఇలాంటి సంఘటనలు బ్లో అప్ అయినప్పుడు అవి ఏంటంటే ఒక సింబాలిక్గా పనిచేస్తాయి. నిజానికి ఈ సంఘటనకి ముఖ్యమంత్రికో లేకపోతే లోకేష్కో పవన్ కళ్యాణ్కి వీళ్ళకేం సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ ఇలాంటి ట్రెండ్ని వీళ్ళు ఖండించడం ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహిళల పట్ల నేను అది ఇదని మాట్లాడతారు. దీన్ని ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ ఖండించాలి. అప్పుడు పాజిటివ్ ఇది ఏర్పడుతుంది. అంటే కింది స్థాయిలో ఏదైనా జరిగినా కూడా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దాన్ని ప్రోత్సహించరు అనేది. జగన్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. జగన్ ఇప్పుడు త్రిమూర్తులు లాంటి వాళ్ళు దళితుల మీద, తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు చేసినప్పుడు జగన్ ఒక మాట మాట్లాడలేదు, మళ్ళీ అతనికి సీట్ ఇవ్వడం, ఇవన్నీ ఖచ్చితంగా నువ్వు దళితులకి వేరే ఎన్ని చేసినా కూడా ఇలాంటిది ఒకటి జరిగితే నువ్వు చేసిందంత పక్కకి వెళ్ళి ఇది ఫోకస్ అవుతుంది. అది చూసుకోవాలి యాక్చువల్గా. అది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అసలు నోరెప్పట్లేదు. రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి. ఆ మధ్య కూడా ఒక అమ్మాయి రేప్ చేసి చంపేశారు, 21 ఏళ్ళ అమ్మాయిని. దానికి చంద్రబాబు కరెక్ట్గానే స్పందించారు. ఆమెను అనితని వెళ్ళమన్నారు హోమ్ మినిస్టర్ని, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు, కల్ప్రిట్స్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయించారు. ఇవన్నీ బాగానే ఉంది. కానీ తమ పార్టీ వాళ్ళు చేసినప్పుడు మాత్రం చంద్రబాబు ఖండించట్లేదు, లోకేష్ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ చేయట్లేదు. పైగా వైసీపీ వాళ్ళే ప్రొవోక్ చేస్తున్నారు, కవిస్తున్నారని చంద్రబాబు మాట్లాడాడు. ఇది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే తమ పార్టీ వాళ్ళని ఖండిస్తే పార్టీలో వ్యతిరేకత వస్తుందని వీళ్ళు ఫీల్ అవ్వచ్చు. కానీ అలా ఫీల్ అయ్యే దానివల్ల ఏమవుతుందంటే జనంలో వ్యతిరేకత వస్తుంది. నువ్వు మంచి పని చేస్తే నీ పార్టీలో ప్రోత్సహించు, కానీ ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఇప్పుడు ఆమెని ఇంటికి పిలవాల్సిన అవసరమే ఉంది, తనకి దేనికి పిలుస్తున్నాడు? సో అది క్లియర్గా ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ఎ రాంగ్ మెసేజ్, ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్. సో ఇక్కడే తెలుగుదేశం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. తన గతంలో ఇప్పుడు మొన్నెప్పుడో రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు, జగన్ చేసిన పాపాల వల్లే జగన్ ఓడిపోయాడని. ఎవరైనా 2 రకాలు ఉంటుంది. ఒకటి ప్రజా వ్యతిరేక, అంటే ప్రభుత్వంలో ఉండే వ్యతిరేక ఓటు, రెండోది వాళ్ళు చేసే తప్పులు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కావచ్చు. మరి అదే పాపాలు ఇప్పుడు చంద్రబాబు చేయకూడదు కదా, జగన్ చేసిన పాపాలు చంద్రబాబు చేయకూడదు కదా.
సో మరి చంద్రబాబు చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన, చంద్రబాబు అంటే చంద్రబాబు పార్టీ వాళ్ళు చేస్తున్నప్పుడు చంద్రబాబు ఖండించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని మందలించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఓపెన్ అయినాయి కాబట్టి వీళ్ళు కూడా దీనికి రివర్స్లో వైసీపీ వాళ్ళు వైసీపీ మీద దాడులు చేయడము, క్యాంపెయిన్ చేయడం అనేది రాంగ్. ఎందుకంటే గతం అంతా ఇలాగే జరిగింది. ఒక తప్పు ఎవరన్నా వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే ఎత్తి చూపిస్తే వాళ్ళ మీద విపరీతంగా దాడి చేయడం అనేది వైసీపీ కల్చర్గా పెంపొందించారు వాళ్ళు. రజనీకాంత్ లాంటి వాళ్ళు చంద్రబాబుని పొడితే సైలెంట్గా ఉండొచ్చుగా, వీళ్ళకి పోయేదేముంది. కానీ దాంతో ఆయన్ని రజనీకాంత్ని తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా అటాక్ చేయడం, దానివల్ల వీళ్ళే ఫోకస్ చేసుకున్నారు. నిజానికి సైలెంట్గా ఉంటే రజనీకాంత్ పొగిడిన తక్కువ మంది చూసుండేవాళ్ళు. వీళ్ళు ఓన్ చేయడం వల్ల రజనీకాంత్ ఏం అన్నాడు అవన్నీ ఎక్కువ మందికి చేరుతాయి. సో ఇది ఈ బేసిక్ కామన్ సెన్స్, మీడియా ఎలా పనిచేస్తుంది, ప్రజల్లోకి ఒక ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా మనం మాట్లాడాలి, ఇవన్నీ పక్కకు వదిలేసి ఒకటి గుడ్డి సూత్రం, అవతలోడు మనల్ని విమర్శిస్తే వాడి మీద విపరీతంగా విరుచుకుపడిపోండి అనేదే తప్ప, ఇది అవతలోడు మనమే, రెండు పార్టీలో లేము కదా, పబ్లిక్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీళ్ళందరిలోకి ఇది వెళ్తుంది. అట్లాగే ఇప్పుడు ఇది వైరల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ స్థాయి లాంటి వాళ్ళు మాట్లాడాలి. లేదా ఇప్పుడు అనిత, ఆమె మహిళా ముఖ్యమంత్రి, సీఎం, హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె చాలా గట్టిగా మహిళలని నేను ఎక్కడా ఇది చేయను మహిళ అంటుంది. మంచిదే. మరి ఇటువంటి విషయంలో ఆమె ఇప్పటివరకు ఏమి స్పందించలేదు. కనీసం అలాంటి వాళ్ళైనా స్పందించి దీని మీద మేము ఎంక్వైరీ చేస్తామనో, దీన్ని విచారిస్తామనో కనీసం చెప్పాలి. అది కానీ లేకపోతే ఏమవుతుందంటే, ఇతనికి ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేస్తే ఇలాంటి వాళ్ళు అందరూ చాలామంది తయారవుతారు. అంటే ఇది మన ప్రభుత్వం, మనల్ని ఎవడేమీ చేయలేడు. నిన్న కుప్పంలో చంద్రబాబు మాట్లాడుతూ మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్లు అవన్నీ తెరవకండి మీరు అని పోలీసుల్ని ఆదేశించాడు. ఇదే పని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి ఆయన, కుప్పంలోనే కాదు. ఆయనకి ఎందుకంటే కుప్పంలో ఏమైనా వ్యతిరేకత వస్తుందని భయంతో చెప్పాడేమో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చెప్పట్లేదు ఇదే పని? ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, అంటే నాయకుల మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. ఎక్కడే గొడవ జరిగిన వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, ఒక రకమైన హరాస్మెంట్ ఉంటుంది. సో ఇది మానుకోవాలి. అంటే పొలిటికల్ వెండెట్టా అనేది మానుకోవడం, తర్వాత ప్రజల మీద లేకపోతే అధికారుల మీద నాయకులే యాంటీగా మాట్లాడడం, అది డే 1 నుంచి స్టార్ట్ అయిపోయింది తెలుగుదేశంలో. మనం చూసాం, అచ్చెన్నాయుడు తెలుగుదేశం బిల్ల పెట్టుకొని వెళ్ళండి, మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి పనులు చేస్తారు, ఎవరన్నా పనులు చేయకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదా? అది ఎంత పెద్ద బెదిరింపు ఒక అంటే గవర్నమెంట్ అధికారుల్ని. అంటే తెలుగుదేశం వాళ్ళు వస్తే పనులు చేయాలి మీరు అనేదే కదా. తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఎందుకు పనులు చేయాలి? వాళ్ళ పని ఏంది? ఎవరు వచ్చినా కూడా వితిన్ ద లా లిమిట్స్లో వాళ్ళు చేయాలి. అది మాట్లాడాలి తప్ప, అది వీళ్ళు అలా ఇంకా మనం చూసాము జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అయితే అసలు అంతుపొంతు లేదు. ఆయన మీద ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఖండించింది కానీ, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ ఎవరు ఇప్పటివరకు అనలేదు. ఈ పవన్ కళ్యాణ్ రోజుకి 10 నీతులు చెప్తుంటాడు, శుద్ధులు చెప్తుంటాడు, వీటిని ఏం ఖండించాడు అతను. అట్లాగే స్పీకరు బండబూతులు తిట్టాడు అట్లాంటి అతను ఇప్పుడు మనకి స్పీకర్ అయిపోయాడు. సో క్లియర్గా ఏంటంటే తెలుగుదేశం డే 1 నుంచే రాంగ్ మెసేజ్లు ఇస్తూ వెళ్తుంది. అందులో ఇది ఒక భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.